అని చెప్పింది. 6 వారాల్లోపు 4 వారాల్లోపు గవర్నమెంట్ రిప్లై ఇవ్వాలి, మరో 2 వారాల తర్వాత పిటిషన్ రిప్లై ఇవ్వాలి. అంటే నవంబర్ 25 వరకు హైకోర్టులో మళ్ళీ కేసు చెల్లుబాటు కాదు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటే రాష్ట్ర ప్రభుత్వం ముందు 2 ఆప్షన్స్. ఒకటి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు స్టే ఎత్తివేయమని వెళ్ళాలి, లేదా ఈ 42% రిజర్వేషన్లు తీసేసి 50% లోపు రిజర్వేషన్స్ రిస్ట్రిక్ట్ చేసి ఎలక్షన్ వెళ్ళాలి. లేదంటే నవంబర్ 25 వరకు మళ్ళీ హైకోర్టులో వెయిట్ చేయాలి. నవంబర్ 25 కూడా అదే రోజు ఆర్గ్యుమెంట్ కంప్లీట్ అవుతుందని చెప్పలేము. ఎందుకంటే పూర్తి వాదనలు 2-3 రోజులు విన్న తర్వాత జడ్జిమెంట్ రిజర్వ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది రాజ్యాంగ పరమైన ఇష్యూ. సో 42% రిజర్వేషన్లు చేపట్టాలంటే మాత్రం సుప్రీంకోర్టుకు వెళ్లకుండా హైకోర్టులోనే ఉండాలంటే కనుక ఖచ్చితంగా ఒక 2-3 నెలలు పడుతుంది. సో సర్పంచ్ అభ్యర్థులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు మీరెవరు తొందరపడకండి. ఎందుకంటే ఈ ఎలక్షన్ అంత తొందరగా అయ్యలేదు. ఒకవేళ కావాలంటే ఒకటే మార్గం, 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పి వెళ్తే మళ్ళీ రిజర్వేషన్లు 67% నుంచి 50% చేసి దానికి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం 50%కి అనుగుణంగా రిజర్వేషన్లు ఫిక్స్ చేయాలంటే మళ్ళీ ఒక వారం 10 రోజులు. పార్టీ పరంగా ప్రభుత్వం ఇస్తే అప్పుడు ఎవరి అభ్యంతరం ఉండదు. పార్టీ పరంగా కాదు కదా, కాంగ్రెస్ పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా కాదు. సో అవి ఇచ్చుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. సో మనతో పాటు అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు ప్రస్తుతం. శరత్ గారు మొదటి నుంచి చెప్తున్నారు, మన డిఎన్ఏ డిస్కషన్ లో ప్రతిరోజు చెప్తున్నారు ఇది చెల్లదు, టెక్నికల్ గా కరెక్ట్ కాదని శరత్ గారు చెప్తున్నారు. శరత్ గారికి వచ్చేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు. సో మన డిస్కషన్ లో మెజారిటీ ప్యానలిస్టులు కూడా ఇది చెప్పారు, ఇది లీగల్ గా చెల్లుబాటు అయ్యేందుకు అవకాశాలు చాలా తక్కువ అని చెప్పి. అయితే 2 సార్లు హైకోర్టు మొదటిసారి స్టే ఇవ్వలేదు, ఇవాళ స్టే ఇవ్వలేదు. చాలా మంది ఏమనుకున్నారంటే నామినేషన్లు స్టార్ట్ అయినాయి కదా ఇంకా ఆపదు కదా అని అనుకున్నారు. కానీ హైకోర్టు మొదటి ఉత్తర్వులోనే చెప్పింది నామినేషన్ స్టార్ట్ అయినా సరే మేము జోక్యం చేసుకుంటాం, నామినేషన్స్ ఇచ్చినా సరే. ఎందుకంటే ఈ పిటిషన్ షెడ్యూల్ కంటే ముందే పిటిషన్ ఫైల్ చేశారు, ప్లస్ కేసు మెరిట్స్ ఆధారంగా వెళ్తామని అప్పుడున్న హైకోర్టు బెంచ్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ విజయసేన్ రెడ్డి వాళ్ళిద్దరూ రెగ్యులర్ బెంచ్ దగ్గరికి వెళ్ళమన్నారు. ఇవాళ హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం చాలా ప్లెజెంట్ గా వాదనలు వింది. నిన్న వాదనలు విన్న తర్వాత ఏమనిపించిందంటే హైకోర్టు స్టే ఇవ్వదేమో అని చెప్పిన పరిస్థితి. అక్కడ మనం చూడొచ్చు, అక్కడ బీసీ సంఘాలు హైకోర్టు దగ్గర గొడవ చేస్తున్న పరిస్థితి, బీసీ సంఘాలు హైకోర్టు దగ్గర ఆందోళనకరమైన పరిస్థితి మనకు కనిపిస్తోంది. బీసీ సంఘాలు, అడ్వకేట్లు, ఆర్కుస్టే వాళ్ళంతా నినాదాలు చేస్తున్నారు. ఈ బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవడం కరెక్ట్ కాదంటూ హైకోర్టు దగ్గర ప్రొటెస్ట్ చేస్తున్న విజువల్స్ మనం లైవ్ లో చూస్తున్నాం. మనకు అక్కడ ఆర్కుస్టే కనబడుతున్నారు, తర్వాత పిటిషనర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు, జై బీసీ అంటూ వాళ్ళు నినాదాలు చేస్తున్న పరిస్థితి మనకు హైకోర్టు ప్రాంగణం